నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. ఇటీవల సలార్ మూవీతో భారీ హిట్ కొట్టాడు డార్లింగ్ ప్రభాస్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మూవీ హిట్ తర్వాత వరుస సినిమాలను పట్టాలెక్కించాడు మన బాహుబలి. తాజాగా రాజాసాబ్, స్పిరిట్ సినిమాల్లో నటించనున్నాడు. ఇటీవలే రాజాసాబ్ నుంచి వచ్చిన డార్లింగ్ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే యానిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయిన క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీని తీస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పాడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్యాన్స్ పోలీస్ అవతారంలో ప్రభాస్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే తాజాగా స్పిరిట్ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా రష్మికను తీసుకురాబోతున్నారని టాక్ ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇటీవల యానిమల్లో రణబీర్ కు జోడీగా నటించిన రష్మికనే స్పిరిట్ లో కూడా ఒక హీరోయిన్ గా రష్మికని తీసుకోవాలని అనుకుంటున్నాడట. అటు రష్మికతో పాటు మరో హీరోయిన్ కూడా ప్రభాస్ సరసన ఉంటుందని సమాచారం అందుతోంది. వరుస పాన్ ఇండియా మూవీలతో నేషనల్ క్రష్ రష్మిక దూసుకెళ్లిపోతుంది. త్వరలో అల్లు అర్జున్ సరసన పుష్ప 2తో పలకరించనుంది. ప్రభాస్ కి జోడీగా రష్మిక చేస్తోందనే టాక్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక రెండు భారీ హిట్లు ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ తీస్తున్న స్పిరిట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ ప్రభాస్ హీరో కావడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. సందీప్ రెడ్డి తీసిన మూవీల్లో హీరోలు అగ్రెసివ్, బోల్డ్ గా నటించారు. మరి స్పిరిట్ లో డార్లింగ్ ఎలాంటి రోల్లో యాక్ట్ చేస్తారో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా స్పిరిట్ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.